వెనక్కు తీయకూడదు. 4వ మాట రాసుకోండి త్వరగా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయుట నీకు చేతనైతే చేసేవాడిని చేయని, లేకపోతే నువ్వన్నా చేయి. వినాలి బాగా. మేలు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, చేసేవాడినన్నా చేయని, లేకపోతే నీవన్నా చెయ్యి. కానీ మేలు పొందేవాడికి మాత్రం గండి కొట్టుకో. ఏమన్నాడు మళ్ళీ చదువుతామండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు ఆ మేలు పొందదగిన వానికి చెయ్యకుండా వెనక్కు తీయొద్దు అన్నాడండి. 4వది ఏంటి చెప్పండి? క్రైస్తవుడా, మనం తీయని సంగతులు ఏంటో తెలుసా? మేలు చేయడం ఎప్పటికీ నీకు చేయగలిగితే చేయకుండా మాత్రం ఉండొద్దు అని చెప్తున్నాడు. చేసే విషయంలో వెనకకు తగ్గొద్దు, వెనక్కు తీయొద్దు అంటున్నాడు. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, క్రిస్టమస్ కంట సంఘ పెద్ద వాళ్ళ పాపకి 7,000 ఇచ్చాడంట, మంచి డ్రెస్ కొనుక్కమ్మా అని. ఆ పాప వెళ్ళిందంట మంచి సెంటర్కి, రాజమండ్రి. ఏమండి ఆ సెంటర్ ఉంటుంది, ఏం సెంటర్ అన్నది? శివుడు బొమ్మ సెంటర్ అంటారు, చూసారు? దాన్ని ఏమంటారు? మెయిన్ రోడ్ ఉంది కదా, అక్కడే ఉంటాయి కళామందిరు, సిఎంఆర్ ఇవన్నీ అక్కడే ఉంటాయి, మొత్తం రౌండ్ అప్ చేసి ఉంటాయి అన్నమాట. అలాంటి మంచి సెంటర్కి వెళ్ళి 7,000 రూపాయలు మంచి డ్రెస్ అవుతుందా లేదా? 7,000కి క్రిస్మస్కి మంచి డ్రెస్ అవుతుంది కదండి. రైట్. ఆటోకి 500 ముందుగానే పురమాయించేసిందంట. ఇంకెంత ఉంటాయి? 6,500. 65 దుప్పట్లు కొనేసిందట. ఎన్ని దుప్పట్లు? 65. అదే ఆటోను పురమాయించుకొని మన ఇంటి దగ్గరికి వెళ్ళేంత వరకు మధ్యలో ఎవరు కనిపించినా, ఎవరంటే రోడ్ డోర్న సరైన వస్త్రాలు లేక, చలికాలం కదండి, డిసెంబర్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, పంచుకుంటూ వచ్చిందట. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ అడిగాడట, మా డ్రెస్ చూపించవా అని అంటే, ఏమండి 4-5 సంవత్సరాలకు ముందు క్రిస్మస్ కొన్న తీసుకొచ్చిందంట. అది కవర్లో పెట్టేసి, కొన్నది కవరే, కళామందిరానికి కవరే ఉంటుంది, డ్రెస్ కళామందిర్లోది కాదు. బీరువాలో ఉన్న పాత దిశ ఏం చేసింది? కవర్లో పెట్టి. డాడీ కొనేసాను డాడీ. అయ్యో బాబాయ్ చాలా బాగుందమ్మా. సంగతి ఏంటో తెలుసా? డాడీ వెనకాతలే వచ్చాడు బండి వేసుకొని. డాడీకి తెలిసిపోయింది. తర్వాత పాస్టర్ గారికి చెప్పి, నా బిడ్డ ఇలా చేసిందంటే సంఘం అంతా కూడా ఆశ్చర్యపోయారండి. ఒక 10th క్లాస్ పాప ఇంత గొప్ప మేలు చేయగలిగిందంటే, మనకు వయసు మించిపోతుంది, గడ్డాలు మీసాలు మెరిసిపోతూ ఉన్నాయి, వృద్ధాప్యానికి దగ్గర పడుతున్నాం, కానీ ఎవరికి ఎప్పుడు ఏ మేలు చేయం. రేపు క్రీస్తు ప్రత్యక్షమైన నాడు ఆయన అడిగేది ఇదేనంట, నేను రోగిగా ఉన్నాను, నన్ను పరామర్శించడానికి వచ్చావా? నేను వస్త్రహీనున్నయ్యాను, నాకు ఏ రోజైనా బట్టలు ఇచ్చావా? నేను ఖైదీగా ఉన్నాను, ఏ రోజైనా నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించావా? నేను ఆకలితో ఉన్నా, అన్నం పెట్టావా? ఏం చేసావు? ఏ మేలు చేసావు? ఏమేం చేయలేదు బాబు, నా కడుపేది నేను చూసుకున్నాను, నా కొంపేది నేను చూసుకున్నాను, చచ్చాక ఇక్కడికి వచ్చాను. అయితే నీలాంటి వాళ్ళకి ఇక్కడ చూడలేదు అంటాడు. అయిపోయింది. నేను అదే అర్థిస్తూ ఉంటాను, మీ పాత బట్టలు ఉంటే ఉండి మీకు దండం పెడతాను. ఒకవేళ మీరు తినకపోతే మీ రేషన్ బియ్యం ఇవ్వండి, మీకు దండం పెడతాను. గత 15 ఏళ్ళుగా చేస్తూ ఉన్నామండి అదే పని. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తానే ఉన్నామండి. అలాగని చెప్పి చిత్రం ఏంటో తెలుసా? ప్రతి నెల ఎవరినో ఒకరిని పురమాయిస్తూనే ఉన్నాడు దేవుడు. ఆపలేదు, ఎప్పుడు ఆగలేదండి. చిత్ర విచిత్రాలు, అద్భుత కార్యాలు చేశాడండి బాబు దేవుడు, చేస్తానే ఉన్నాడు. ఒక మంచి పనికి ఒక అడుగు మనం ముందుకేస్తే దేవుడు 100 అడుగులు వేస్తాడు, మర్చిపోకండి. అందుకంటున్నాడు, మేలు చేయడం మీకు చేతనైనప్పుడు ఏం చేద్దాం అంటున్నాడు? దాన్ని పొందేవాడికి వెనుక తీయవద్దు అన్నాడు. నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను. మేలు చేయాలన్న మనసే లేనివాడు వాడు అసలు దేవుని సంబంధే కాడు. యోధా పత్రిక, యోహాను 3వ పత్రిక చూద్దాం ముందు. యోహాను 3వ పత్రిక తీసారా? 11వ వచనం చూడండి. యోహాను 3వ పత్రిక అండి, 11వ వచనం చూడమ్మా. 1వ అధ్యాయం ఉంటుంది. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకుని, తర్వాత పాయింట్ అండర్లైన్ చేయండి, మేలు చేయువాడే దేవుని సంబంధి.
మరి చేయనోళ్ళు అంతే, దాని ఆపోజిట్లో ఆలోచించడమే. మేలు చెయ్యాలన్న మనసున్నవాడు ఎవరు చెప్పండి? దేవుని సంబంధి. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. నేను ఎవరిని పొగడ్డానికి కాదు, మెప్పు కోసం కాదు. పాపం శ్రీను ఎప్పుడు వచ్చిన సువార్తలకి నేను నమ్మాలి, కెమెరాలు పట్టుకొని మా ఎంట పరిగెత్తేవాడండి. అవి అప్లోడ్ చేయడం వల్ల చూసిన వాళ్ళు, హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇప్పటికీ ఎస్పీ ఆఫీస్లో ఒక అక్క ఉంటుంది, పేరు చెప్పదలుచుకోలేదు నేను. ఇప్పుడు నిన్నగాక మొన్న సింగనాన్న గారు వాళ్ళ ఇంటి దగ్గర కార్లు తెచ్చి వెళ్ళిపోయింది, బట్టలు మూటలండి, కార్లు తెచ్చి వెళ్ళిపోయింది. ఒక మంచి హోదాలో ఉన్నావిడ. ఆ యూట్యూబ్లో చూసా. మరి వీడియో తీయడానికి మన దగ్గర ఏమి లేవు ఎక్విప్మెంట్. ఎప్పటి నుంచో అంటున్నాడు రాజా, అయ్యగారు ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది. వాటిని కూర్చిన నాలెడ్జ్ నాకు లేదు. ఇంకా సాహసించి నేను డిసైడ్ అయిపోయాను, రాజా ఎంతైనా పర్లేదు, అవి ఎలాగుంటాయి, ఎక్కడ ఉంటాయి, ఏది మంచిది అయితే బాగుంటుందో చూడు అని చెప్పాను. నేను తీసేసుకుందాం ఈ నెల అని చెప్పేశాను. మీరు నమ్మాలి, నన్ను వెళ్ళమన్నాడు. మీరు వెళ్ళండి, నేను చెప్తాను, అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళమన్నాడు. షాప్ దగ్గరికి వెళ్ళి సరుకు తీసుకున్న తర్వాత అంటున్నాడు అనమాట, పాస్టర్ గారు మీరు డబ్బులు కట్టక్కర్లేదు పాస్టర్ గారు, ఆ అమౌంట్ నేను ఆల్రెడీ దేవుడికి వాగ్దానం చేసేసుకున్నాను, మీరు ఎక్విప్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. కాలర్ మైకులు 2 చెప్పాలి, గింబల్ 1. ఈ వారం నుంచి బొమ్మ షేక్ అవ్వదు, ఈ నెల నుంచి బొమ్మ షేక్ అవ్వదు. ఎందుకంటే గింబలు పట్టుకొని ఎంత దూరం పరిగెత్తినా చెప్పండి బొమ్మ కేలా ఉంటుంది, షేక్ అనేది అవ్వదు. మరి దాని గురించిన పరిజ్ఞానం మనకు లేదుగా. ఒకవేళ ఉన్నా కూడా చెయ్యాలన్న మనసు ఉండాలిగా. చెయ్యగలిగిన స్తోమతుండి కూడా చెయ్యాలనే మనసు లేనప్పుడు ఏం చేయలేం. దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక. ప్రియులరా, మేలు చేయనెరిగి ఉండి ఏమంటున్నాడు చూడండి దయచేసి ఇక్కడ, దాన్ని పొందువాడికి మీరు వెనుగు తీశారంటే అది మీకు మంచిది కాదు. అసలు మేలు చేయాలన్న మనసు లేనివాడు దేవుని సంబంధే కా. ఎంతకాలం చేయాలండి ఈ మేలు? నువ్వు చేయగలిగినంత కాలం విసుక్కుండా చేయాలి. ఎలా చేయాలంట? విసుక్కోకుండా చేయాలి. విసుగు అనేది రాకూడదు మేలు చేసే విషయంలో. ఆ మాట చాలాసార్లు పౌలు గారు మెన్షన్ చేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక మచ్చుకు రాసుకోండి, 1-2 రెఫరెన్స్లు. 6వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. మనము మేలు చేసే విషయంలో దేవుని సంబంధంలో అయితే విసుక్కోవద్దు అన్నాడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము తీసారా 13వ వచనం. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోయేవాళ్ళు, అక్రమంగా నడుచుకునేవాళ్ళు ఉన్నారని నేను వింటున్నాను. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, ఆహారము 3:13 అయినా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. దాన్ని ఎక్కడికి పంపించావు తెల్ల మాట? స్కిప్ అయిపోయావా? సరే మళ్ళీ చదవండి. ఇప్పుడు సహోదరులారా, సంఘంతోనే చెప్తున్నాడు. తెస్సలోనిక సంఘమేనా? ఓ సంఘమా, మీరు మేలు చేయట్లో ఏం చేద్దన్నాడు? విసుక్కోవద్దు. విసుక్కోకుండా చేయండి. నేను చేశాను కదండి ఇంకంతటి దాన్ని సరిపెట్టుకోకూడదట. చెయ్యగలిగిన స్తోమత నీకుంటే చచ్చేంత వరకు ఏం చేయాలా? మేలు చేస్తానే ఉండాలి. కరపత్రాలు అయిపోయినాయి బేబీ. పోయినసారి ఎవరో ఒక ఆయన వాగ్దానం చేశాడంట కదా బేబీ. పోయినసారి దాదాపు 10,000 వరకు కొట్టించాడు. కరపత్రాలు అయిపోయినాయి బేబీ. ఇప్పుడు మళ్ళీ కరపత్రాలు కొట్టించాలంటే 15,000 వరకు అవుతాయి. ఎలా ఏం చేద్దామంటే, అన్నయ్య అతన్ని అడుగుదాం, ఒకవేళ అతను చేయకపోతే నేను చేస్తాను అన్నాడు. వినాలి బాగా. అప్పుడు అతను అడిగితే ఆయన అన్నాడంట, పాపం ఆయన ఇంకొక విషయానికి కమిట్ అయ్యాడంట. ఎవరికో మేటర్ వేయిస్తానని మాట ఇచ్చాడంట. పేద విధవరాలు, ఎవరు దిక్కుముక్కు లేని ఆవిడ పాపం మేటర్ వేయించాడట. అయితే అతన్ని ఇబ్బంది పెట్టకు బేబీ, అవసరమైతే మనమే ఏదో కోతగా తీసుకుని తెచ్చుకుందాంలే అని చెప్పాను. తర్వాత ఏదో సందర్భం వచ్చిన తర్వాత జగదీష్ గారు అబ్బాయి ఉన్నాడు కదా, ఏం పేరు ఆయన పేరు? పాలేటి జగదీష్ గారు అబ్బాయి ఉన్నారు కదా, సుగుణాకరం. ఏదో సందర్భంలో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారట.
అలా మాట్లాడుకున్నప్పుడు సువార్త సందర్భం వచ్చేదట. అప్పుడు సుగుణాకర్ అన్నారు మాట కూడా ఇచ్చాడు. 20,000 పాంప్లెట్లు నాన్నగారి పేరు మీద కొట్టించేసిండు అన్నాడు. ఎన్ని వేల పాంప్లెట్లు? 20,000. ఒక సంవత్సరానికి సరిపోతాయి. డబ్బులున్నా చేయాలన్న మనసు ఉండాలి కదండి. అందుకన్నాడు, మేలు చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందేవాడికి చేయడానికి మీరు ఏం చేయకూడదు. ఎన్నైనాయి టకటక చెప్పండి. 1, దేవుణ్ణి వెంబడించడంలో. 2, దేవుని పని సంపూర్తి చేయడంలో. 3, దేవుడు అడిగింది ఇవ్వడంలో. 4, మేలు చేసే విషయం